గట్టిగా పట్టేసుకుంటాడు మను. కానీ మనోజ్ని గుద్దుకున్న అతని చేతిలోని బుట్ట మాత్రం చేయి జారిపోయి మనోజ్కి ఎదురుగా పడిపోతుంది. ఇదంతా చూస్తున్న శాలు మనోజ్ ఎక్కడ కింద పడిపోతాడేమో అన్న కంగారులో మను అంటూ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. అంత సడన్గా ఎవర్రా గుద్దుకుంది అని మనోజ్ అనేలోపు శాలు గొంతు వినిపించింది. తను ఇక్కడేం చేస్తుంది అనుకొని వెనక్కి తన వైపు తిరుగుతూనే తనకు కనిపించకుండా తన చేతిలో ఉన్న బాక్స్ని వెనక్కి దాచేసి, శాలు నువ్వేంట్రా ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతుంటే కంగారుగా వచ్చిన శాలు, అది తర్వాత లేముందు నీకేం కాలేదు కదా అంటూ తననంతా తడిమి చూస్తుంటే చిన్నిగా నవ్వుతూ, నాకేం కాలేదు బంగారం, నువ్వు కంగారు పడుకో, ఎవరో పొరపాటున చూసుకోక అంటూ ఆగిపోయి, అవును నన్ను గుద్దుకున్న వ్యక్తి ఎక్కడా అంటూ అటు సైడ్ తిరిగి చూస్తే మనోజ్ని గుద్దుకున్న అతను కొద్ది దూరంలో పడిపోవడంతో అతని చేతిలో ఉన్న బుట్ట వీళ్ళ ముందు పడి ఉంటుంది. కింద పడ్డ అతను వీళ్ళ ముందు పడ్డ ఆ బుట్టని భయంగా కంగారుగా ఆ బుట్టని వాళ్ళని మార్చి